హాయ్, నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన జడ్జ్ ఫ్రమ్ హెల్ డ్రామా ఎపిసోడ్ 4 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఎపిసోడ్ 3 ఎండింగ్ లో యుస్టిటియా జేయోంగ్ ని చంపడానికి కత్తి బయటకు తీస్తుంది. మనకి 4 days ముందు ఏం జరిగిందో చూపిస్తూ ఉంటారు. హీరో యుస్టిటియాని మీట్ అవ్వడానికి వస్తాడు. ఆమెకి భూమి మీద ఫేవరెట్ ఐటమ్ కోలా అని వచ్చేటప్పుడు అది తీసుకొని వస్తాడు. హీరో యుస్టిటియాతో మాట్లాడుతూ హ్యోన్సో డెత్ కేస్ రీఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఇంకా జేయాన్ మీద చైల్డ్ అబ్యూస్ కేస్ పెడుతున్నాం అని చెప్తాడు. అలాగే ఇంకా మీ గురించి అడిగి మీ వెనకాల తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అంటాడు. యుస్టిటియా మాట్లాడుతూ ఏమైంది సడన్ గా, నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టరు అని అడుగుతుంది. హీరో మాట్లాడుతూ ఫస్ట్ లో మీరు నన్ను చంపారు అని ప్రూవ్ చేసుకోవడానికి వెనకాల తిరిగాను, కానీ మీరు నన్ను చంపారు అని తెలిసినా మీ మీద నాకు కోపం కానీ అసూయ కానీ ఏం రావట్లేదు. మీరు మనిషి అంటే నమ్మడానికి కష్టంగా ఉంది, డీమన్ అంటే కొంచెం నమ్మొచ్చు, అందుకే డీమన్ అని నమ్ముతున్నా. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, గుడ్ బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. యుస్టిటియా తన అసిస్టెంట్ మరియు గ్రామరీ ముగ్గురు తింటూ ఉంటారు. యుస్టిటియా హీరో ఇంకా తన గురించి తెలుసుకోను మాట్లాడను అని చెప్పేసరికి బాధపడుతూ ఉంటుంది. అసిస్టెంట్ గ్రామరీతో మాట్లాడుతూ యుస్టిటియా మొన్న డిటెక్టివ్ హాన్ తో ఉన్నప్పుడు హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకుందంట, ఒకవేళ కానీ మనం ప్రేమలో పడితే ఏమవుతుంది అని అడుగుతాడు. గ్రామరీ మాట్లాడుతూ హెల్ డైరెక్టర్ చెప్పాడు, ఒకవేళ మనం ప్రేమలో పడితే డెత్ కంటే వరస్ట్ ఫేట్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. జేయాంగ్ పోలీసులను తీసుకుని జీహో వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి జీహోని ఇవ్వమని అడుగుతుంది. కానీ జీహోని ఇవ్వడానికి ఆమె ఒప్పుకోదు. జేయాంగ్ హెల్త్ డ్రింక్ లో స్లీపింగ్ పిల్స్ వేసి ఒక ముసలావిడికి ఇచ్చి జీహోకి ఇవ్వమంటుంది. ఆ ముసలావిడ జీహోని హెల్ప్ అడిగి మాటలు కలుపుతూ జీహోకి ఆ డ్రింక్ ఇచ్చి, ఈ డ్రింక్ ముసలి వాళ్ళు నైట్ 10 తర్వాత తాగితే వాళ్ళకి ఉన్న నొప్పులన్నీ పోతాయి అని చెప్తుంది. జీహో అమాయకంగా దాన్ని నమ్మి వాళ్ళ నానమ్మకి తాపిస్తాడు. తాగి ఆమె పడిపోతుంది. జేయాన్ జీహోని తీసుకొని వెళ్ళడానికి వస్తుంది. జేయాన్ జీహోతో మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు నాతో రాకపోతే మీ నానమ్మని చంపేస్తా అంటుంది. ఆ భయంకి జీహో ఆమెతో వెళ్తాడు. ఆమె జీహోని వాటర్ లో ముంచే ముందు ఆమెకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ లో యుస్టిటియా అసిస్టెంట్ వాయిస్ మార్చి ఆమెతో మాట్లాడుతూ నువ్వు నీ హస్బెండ్ ని వాటర్ లో ముంచి చంపావు, ఇప్పుడు నీ కొడుకుని కూడా అలాగే చంపుదాం అనుకుంటున్నావా? త్వరగా నీ హస్బెండ్ ని చంపిన ప్లేస్ కి రా, లేదంటే నేను పోలీస్ స్టేషన్ లో ఎవిడెన్సెస్ అన్ని ఇచ్చేస్తా అని బెదిరిస్తాడు. జేయాంగ్ వెళ్లే ముందు జీహోకి వార్నింగ్ ఇస్తుంది. పోలీసులకు కానీ మీ నానమ్మకి కానీ కాల్ చేస్తే మీ నానమ్మని చంపేస్తా అని చెప్పి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్లిపోగానే జీహో డబ్బులు తీసుకొని బయట ఫోన్ బూత్ నుండి హీరోకి కాల్ చేసి నా స్టెప్ మామ్ నన్ను ఇంటికి తీసుకొచ్చింది, నాకు భయంగా ఉంది అంటాడు. దాంతో హీరో జయాన్ ఇంటికి బయలుదేరతాడు. వేరే పోలీసులు జీహో నానమ్మ ఇంటికి బయలుదేరతారు. జీహో వాళ్ళ నానమ్మ ఓల్డేజ్ అవ్వడంతో స్లీపింగ్ పిల్స్ వల్ల డేంజర్ లో ఉంది అని డాక్టర్ చెప్తాడు. హీరో వెళ్లి జయాన్ ఇంటి డోర్ కొడతాడు. కానీ ఎంతసేపటికి డోర్ తీయకపోయేసరికి జీహో కాల్ చేసిన ఫోన్ బూత్ ని ట్రాక్ చేసి అక్కడికి వెళ్తాడు. జీహో అక్కడే కూర్చొని ఉంటాడు. హీరోని చూసి ఏడుస్తూ మా అమ్మ వాటర్ లో ముంచాలి అనుకుంది, చాలా భయం వేసింది, నాకు మీరు తప్పితే ఎవరు గుర్తు రాలేదు అంటాడు. జేయాన్ తన హస్బెండ్ ని చంపిన ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ యుస్టిటియా వాళ్ళ హస్బెండ్ చనిపోయిన కార్ వేసుకొని వాటర్ లో నుండి కార్ నడుపుకుంటూ వస్తుంది. దానికి జేయాన్ మీరు ఇక్కడెందుకున్నారు అని షాక్ అవుతుంది. యుస్టిటియా మాట్లాడుతూ నీ నిజమైన ట్రైల్ ఇప్పుడు మొదలవుతుంది, హ్యోన్సోని చంపింది నువ్వే అని ఒప్పుకుంటావా అని అడుగుతుంది. దానికి జేయాన్ నేను ఏ తప్పు చేయలేదు అంటుంది. యుస్టిటియా ఆమెను కొడుతుంది. జేయాన్ కళ్ళు తెరిచేసరికి హ్యోన్సు కూర్చున్న కార్ బ్యాక్ సీట్ లో ఆమె ఉంటుంది. కార్ మునిగిపోతూ ఉంటుంది. యుస్టిటియా కార్ పైన నుండి ఆమెతో మాట్లాడుతూ నేను ఫస్ట్ వెళ్తున్నా, నువ్వు వచ్చాయి అంటూ కార్ కీతో కార్ ని లాక్ చేస్తుంది. జయాన్ బయటకి రావడానికి ట్రై చేసి ఊపిరి ఆడక చనిపోయే టైం కి యుస్టిటియా ముందుకు వస్తుంది. జయాన్ మాట్లాడుతూ నేను ఒప్పుకుంటాను, హ్యోన్సిని చంపింది నేనే అని అంటూ యుస్టిటియా కాల్ మీద పడుతుంది. యుస్టిటియా మాట్లాడుతూ ఫస్ట్ హస్బెండ్ ని కూడా నువ్వే చంపానని ఒప్పుకుంటావా అని అడుగుతుంది. నువ్వు కానీ నిజం చెప్తే పంపించేస్తాను అంటుంది. జయాన్ మాట్లాడుతూ అయితే నేను నిజం చెప్తానంటూ ఇలా చెప్పుకుంటూ వస్తుంది. నా ఫస్ట్ హస్బెండ్ దగ్గర మనీ తప్పితే ఏం లేదు, ఎలాగో మనీ తీసుకోవాలి అనుకున్నా కదా అని తను బ్లైండ్ అయ్యి చనిపోతే ఎక్కువ మనీ వస్తాయి అని రోజు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేదాన్ని. తను బ్లైండ్ అయ్యాక చంపడం ఈజీ అయిపోయింది. తనకి హైకింగ్ ఇష్టమని మౌంటైన్ దగ్గరికి తీసుకెళ్లాను. మౌంటైన్ ఎడ్జ్ లో ఫోటో తీస్తా అని నిలబెట్టి తోసేశాను. పోలీసులకి మా ఆయన పడిపోయాడని అమాయకంగా చెప్పాను. తను చనిపోయిన తర్వాత ఉండడానికి అపార్ట్మెంట్ వచ్చింది, కానీ బతకడానికి
మనీ కావాలి, అందుకే జిహో వాళ్ళ నాన్నని మనీ కోసం టార్గెట్ చేశాను. బాబుని కూడా చంపేస్తే డౌట్ వస్తదని అప్పుడు వదిలేసా. ఇప్పుడు వాటర్ టబ్ లో చనిపోయాడని చెప్పి వాడి మనీ కూడా కొట్టేద్దామని ప్లాన్ వేసా అంటూ చెప్పి, నిజం చెప్పా కదా, నన్ను ఇప్పుడు పంపించు అంటుంది. యుస్టిటియా మాట్లాడుతూ, అయితే నీ తప్పులు నేను ఒప్పుకుంటున్నావుగా, ఆగు, నిన్ను హెల్ కి పంపిస్తా అంటూ, ఇప్పటి నుండి నువ్వు చేసిన తప్పులు నువ్వే అనుభవిస్తావు, ఇదే హెల్ రూల్ అంటుంది. యుస్టిటియా వెల్కమ్ టు మై వరల్డ్ అంటూ జయాన్ ని మౌంటైన్ ఎడ్జ్ లో నుండి పడేస్తుంది. తర్వాత యుస్టిటియా చిన్నపిల్లలాగా మారి, అమ్మ ఒక గేమ్ ఆడదాం అంటూ జయాన్ మీద కూర్చొని పిల్లోతో నొక్కుతుంది. తర్వాత జయాన్ ని కుర్చీకి కట్టేసి మెడిసిన్ లో బ్లైండ్ అవ్వడానికి మెడిసిన్ కలిపి ఇస్తుంది. ఇంజెక్షన్స్ వేస్తుంది. ఆమె ఆ పెయిన్ అంతా అనుభవించాక కత్తితో పొడిచి స్టాంప్ వేస్తుంది. హెల్ గేట్స్ ఓపెన్ అయ్యి ఆమె సోల్ వెళ్లిపోతుంది. ఆ ప్లేస్ ని బాడీని క్లీన్ చేయడానికి హెల్ క్లీనర్స్ వస్తారు. వాళ్ళు ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి ఆమె బాడీ పైన ఉన్న యుస్టిటియా ఫింగర్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేస్తారు. వాళ్ళు ఆ బాడీని తీసుకొని వెళ్లిపోమా అని అడుగుతారు. దానికి యుస్టిటియా వద్దు, ఆమెని ట్రాలీ బ్యాగ్ లో పెట్టి పోలీస్ స్టేషన్ ముందు పెట్టమంటుంది. ఎందుకంటే హీరో తన మీద క్యూరియస్ అయ్యేలా చెయ్యాలి అని అలా చేయమంటుంది. పోలీసులు ఆ బాడీని మొత్తం చెక్ చేసినా ఏ క్లూ దొరకదు ఆ స్టాంప్ తప్పితే. కానీ ఈ 2 మర్డర్స్ కి ఒక కామన్ లింక్ ఉంది అని మాట్లాడుకుంటారు. జయాన్ ని ఎక్కడ పొడిచారో యుస్టిటియా కూడా హీరోని అక్కడే పొడిచి ఉంటుంది. దాంతో హీరో యుస్టిటియా మీద అనుమానం పడుతూ ఉంటాడు. యుస్టిటియా హీరో కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఆమెని కలవడానికి అసెంబ్లీ మ్యాన్ జంగ్ వస్తాడు. అసెంబ్లీ మ్యాన్ జంగ్ మాట్లాడుతూ, నిన్ను ఒకసారి ఇంటికి డిన్నర్ కి పిలవడానికి వచ్చాను అంటాడు. కానీ యుస్టిటియా రిజెక్ట్ చేస్తుంది. అసెంబ్లీ మ్యాన్ జంగ్ మాట్లాడుతూ, నువ్వు యాక్సిడెంట్ తర్వాత గతం మర్చిపోయావు కదా, నువ్వు అంతకు ముందు ఎలా ఉండేదానివో నీకు చెప్తాను అంటాడు. యుస్టిటియాకి హీరో ఆమె గురించి ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటున్నాడని గుర్తుకు వచ్చి ఆయనకు ఓకే చెప్తుంది. యుస్టిటియా నైట్ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్తుంది. అసెంబ్లీ మ్యాన్ జంగ్ మాట్లాడుతూ, నువ్వు నాతో మాట్లాడడానికే భయపడేదానివి, ఇప్పుడు మారిపోయావు, నీకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నెక్స్ట్ నిన్నే నా వారసురాలిగా చేద్దాం అనుకున్నా, కానీ నీకు యాక్సిడెంట్ అయినప్పుడు న్యూస్ బయటకి వచ్చి రచ్చ అవుతుందేమో అని రాకుండా ఆపాను. అలాగే నీ ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోయింది. కానీ తప్పుగా ఆలోచించినట్టున్నా, న్యూస్ బయట పెట్టి ఆ క్రిమినల్ ని పట్టుకోవాల్సింది అంటాడు. యుస్టిటియా మాట్లాడుతూ, పర్లేదు, మీరు నా గురించే ఆలోచించి చేశారు అని తెలుసు, నాకు నన్ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది. వాళ్ళ ఇంటి నుండి కొంచెం ఫుడ్ క్యారేజ్ కట్టించుకొని వచ్చి గ్రామరీ దగ్గరికి వెళ్లి ఆమెకి ఇస్తుంది. యుస్టిటియా గ్రామరీతో మాట్లాడుతూ, నువ్వు ఎందుకు ఫుడ్ స్కిప్ చేస్తున్నావు, అయినా నువ్వు ఉంటున్న బాడీలో అమ్మాయి ఎలా చనిపోయింది అని అడుగుతుంది. గ్రామరీ మాట్లాడుతూ, నేను ఉంటున్న బాడీలో అమ్మాయి పేరు అరోంగ్, ఆమె ఒక అనాథ, చిన్నప్పుడు అంతా ఆర్ఫనేజ్ లో పెరిగింది, ఆమె సేవ్ చేసుకున్న మనీ అంతా ఫ్రెండ్ తీసుకొని మోసం చేశారు, దాంతో సూసైడ్ చేసుకుంది అంటుంది. యుస్టిటియా మాట్లాడుతూ, మరి ఇప్పుడు ఆ మనీ అని అడుగుతుంది. గ్రామరీ మాట్లాడుతూ, మీరు మనీ గురించి ఏం టెన్షన్ పడకండి, నేను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి బ్యాట్ చూపించగానే మనీ అంతా ఇచ్చేసారనుకో అంటుంది. అలాగే అసిస్టెంట్ ఉండే బాడీలో ఆయన ఎలా చనిపోయాడు అని అడుగుతుంది. యుస్టిటియా మాట్లాడుతూ, ఆయనది ఒక బాధాకరమైన చావు, కోర్ట్ క్లర్క్ గా వర్క్ చేస్తూ ఉండేవాడు, ఓవర్ వర్క్ చేస్తూ అలాగే చనిపోయాడు అని చెప్తుంది. యుస్టిటియా గ్రామరీతో మాట్లాడుతూ, నాకు ఎక్కువ మందిని చంపిన కిల్లర్స్ కావాలి, వాళ్ళని వెతుకు, ఇక్కడ బోర్ కొడుతుంది, త్వరగా పని ముగించి వెళ్లిపోతాను అని చెప్తుంది. యుస్టిటియాకి పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తుంది. యుస్టిటియా హీరోని కలవబోతున్నా అని ఆనందంగా అక్కడికి వెళ్తుంది. పోలీసులు ఈ 2 మర్డర్స్ చేసిన సీరియల్ కిల్లర్ కి ఒక లింక్ ఉంది, అది జడ్జ్ యుస్టిటియా, అందుకే ఆమెను ఇన్వెస్టిగేషన్ కి పిలుస్తారు. హీరో యుస్టిటియాని ఇన్వెస్టిగేట్ చేస్తూ, ముంజంగ్ జున్, జేయాన్ ఇద్దరు ట్రయల్స్ జడ్జ్ మీరే, అందుకే మిమ్మల్ని పిలిచాను అంటాడు. యుస్టిటియా మాట్లాడుతూ, అయితే మొత్తం నేను మంత్ లో 200 కేసెస్ వాదించాను, అందరూ చనిపోయారా అని అడుగుతుంది. ఇలా చూసుకుంటే నాకంటే ఎక్కువ మీరే ఈ సీరియల్ కిల్లర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ముంజంగ్ జున్ రిలీజ్ అయ్యాక ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళింది మీరే, అలాగే జేయాన్ చనిపోయిన రాత్రి జిహో ఇంటికి వెళ్ళింది మీరే అని అంటుంది. అయినా జేయాన్ చనిపోయినందుకు మీరు హ్యాపీయేగా అని అడుగుతుంది. హీరో మాట్లాడుతూ, కాదు, ఆమె లీగల్ గా పనిష్మెంట్ తీసుకోకుండా చనిపోయినందుకు కోపంగా ఉంది, ఆమె చనిపోవడం వల్ల హ్యోన్సు యాక్సిడెంట్ నిజం కానీ జిహో చైల్డ్ అబ్యూస్ కేస్ కానీ ఏ నిజాలు బయటికి రావు అంటాడు. యుస్టిటియా మాట్లాడుతూ, నిజం ఇంపార్టెంట్ ఎలా అవుతుంది, చెడ్డవాళ్ళు చనిపోవడం ఇంపార్టెంట్ కానీ అంటుంది. యుస్టిటియానే వాళ్ళని చంపింది అని ఏ ఎవిడెన్స్ లేకపోవడంతో యుస్టిటియాని వదిలేస్తారు. యుస్టిటియా హీరోతో, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటూ తన కార్ ఎక్కుతుంది. యుస్టిటియా హీరోతో మాట్లాడుతూ, అసెంబ్లీ మ్యాన్ జంగ్ ఇంట్లో తన గురించి తెలుసుకున్న నిజాలన్నీ తనకి చెప్తూ ఉంటుంది. కానీ హీరో ఏ రియాక్షన్ ఇవ్వడు. హీరో మాట్లాడుతూ, నాకు మీ గురించి తెలుసుకోవాలని ఏం ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఆ మాటలకి యుస్టిటియాకి కోపం వచ్చి తను ఇల్లు రాగానే
వెంటనే కోపంగా దిగి వెళ్లిపోతుంది. యుస్టిటియా ఉండే విల్లాలో ఒక ముసలావిడ హీరో యుస్టిటియాతో మాట్లాడుతూ మీ ఇద్దరు కాని కలిసి ఉంటే మీలో ఖచ్చితంగా ఒకరు చచ్చిపోతారు. ఫ్యూచర్ లో రిగ్రెట్ అవ్వకుండా మర్యాదగా ఇప్పుడే వెళ్లిపో అని హీరోకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. వైలెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ కిమ్ హీరో పేరెంట్స్ చనిపోయాక తనని పెంచుతుంది. ఆ ఫ్యామిలీ అంతా హీరోతో డిన్నర్ చేయడానికి వస్తారు. చీఫ్ కిమ్ కూతురు మాట్లాడుతూ నీకు కొత్త జిఎఫ్ వచ్చిందంటగా, వచ్చిన 3 days కే నిన్ను వదిలేసినా నువ్వు ఇంకా ఆమె వెనకాలే తిరుగుతున్నావు అంటగా అమ్మ చెప్పింది. నేను ఒకసారి నీ జిఎఫ్ ని చెక్ చేయాలి, నన్ను మీట్ చేపించు అంటుంది. హీరో చీఫ్ కిమ్ తో మాట్లాడుతూ ఎందుకు జీహో కేస్ ని అంత సీరియస్ గా తీసుకున్నారు అని అడుగుతాడు. చీఫ్ కిమ్ మాట్లాడుతూ జీహోని చూస్తుంటే చిన్నప్పుడు నువ్వే గుర్తొచ్చావు అని అంటుంది. హీరో మాట్లాడుతూ నాకు కూడా నేనే గుర్తొచ్చా, అందుకే జీహోని కాపాడాలి అనుకున్నా, ఎలా అయితే మీరు నన్ను కాపాడారో అలా అని అంటాడు. చీఫ్ కిమ్ మాట్లాడుతూ నేనెందుకు డిటెక్టివ్ అయ్యానో నీకు తెలుసు కదా, పాస్ట్ లో ఏం జరిగిందో నేను చూసుకుంటా, నువ్వు ఓన్లీ ఫ్యూచర్ మాత్రమే చూసుకో అంటుంది. గ్రెమరీ యుస్టిటియాతో మాట్లాడుతూ 12 మెంబర్స్ ని చంపిన జే అనే క్రిమినల్ ఉన్నాడు, అతన్ని ఇంకా ఎవరు పట్టుకోలేకపోయారు, మనం కాని పట్టుకుంటే మీ కౌంట్ 12 అవుతుంది అంటుంది. యుస్టిటియా మాట్లాడుతూ అయితే ఈ కేసు సంబంధించిన ఏ విట్నెస్ అన్నా ఉన్నారా అని అడుగుతుంది. గ్రెమరీ మాట్లాడుతూ ఒక 10 years ఓల్డ్ బాబు ఉన్నాడు, అప్పుడు 10 years అంటే ఇప్పుడు 30 years ఉండి ఉంటాడు, అతడు ఎక్కడున్నాడో కనుక్కుంటా అంటుంది. ఇన్వెస్టిగేషన్ టీమ్ కి జయాన్ బాడీలో కూడా ఏ క్లూ దొరకదు. వాళ్ళకి జయాన్ కారేమో తన హస్బెండ్ ఎక్కడ చనిపోయాడో అక్కడ దొరుకుతుంది. సో ఆ రివర్ ఏరియా దగ్గర కూడా ఏమన్నా క్లూస్ ఉన్నాయో వెతుకుతారు, కానీ అక్కడ కూడా ఏం దొరకవు. హీరో ఆ డౌట్ తో ఆ రివర్ దగ్గరికి వెళ్లి ఏమన్నా క్లూస్ దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటాడు. అక్కడ యుస్టిటియా ఫేవరెట్ కోలా డస్ట్బిన్ దగ్గర ఉంటుంది. హీరోకి యుస్టిటియా మీద డౌట్ వస్తుంది. యుస్టిటియాకి జీహో తన బొమ్మ డ్రా చేసి యుస్టిటియా ఆఫీస్ కి సెండ్ చేస్తాడు. యుస్టిటియా హెవెన్ లో తనకి తెలిసిన వాళ్ళతో జీహో వాళ్ళ పేరెంట్స్ చేత లెటర్ రాపించి పంపిస్తాడు. అతను పోస్ట్ మ్యాన్ లాగా వచ్చి జీహోకి ఆ లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ లో వాళ్ళ నాన్న ఇలా రాస్తాడు, మేము ఇద్దరం హెవెన్ లో ఉన్నాం, నేను అమ్మ నిన్ను త్వరగా వదిలేసి వెళ్ళినందుకు సారీ, ఇద్దరం నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాం అని రాసి ఉంటుంది. అది చదువుతూ జీహో ఏడుస్తాడు. పోస్ట్ మ్యాన్ జీహోతో మాట్లాడుతూ మీ అమ్మా నాన్నకి నువ్వు ఏమన్నా చెప్పాలా అని అడుగుతాడు. జీహో ఆయనతో మాట్లాడుతూ నేను నానమ్మని బాగా చూసుకుంటాను, అలాగే నేను బాగున్నాను అని చెప్పండి అంటాడు. ఆ పోస్ట్ మ్యాన్ అది విని మాయమైపోతాడు. యుస్టిటియా ఈ మర్డర్స్ చేసింది అన్న డౌట్ వల్ల హీరో యుస్టిటియా ఇంటి ఆపోజిట్ హౌస్ లో రెంట్ కి దిగుతాడు. హీరో యుస్టిటియాతో మాట్లాడుతూ మళ్ళీ మీ మీద కంగ్బిన్నా మీద క్యూరియాసిటీ ఎక్కువైంది, అందుకే ఇలా రెంట్ కి దిగాను అంటాడు. యుస్టిటియా హీరో కళ్ళల్లోకి చూస్తూ ఉంటే హార్ట్ బాగా కొట్టుకొని సడన్ గా తను పడిపోతుంది. ఇక్కడితో ఎపిసోడ్ 4 ముగుస్తుంది. మిమ్మల్ని కూడా బాధ పెట్టి పడకుండా ఉండే వాళ్ళుంటే యుస్టిటియా ఖచ్చితంగా మీరు పడిన బాధని వాళ్ళకి చూపించి మీకోసం వాళ్ళని శిక్షించాలి అని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.